కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఎస్, తమిళనాడు సీఎం విజయ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగు అంటే రాజకీయంగా కానీ పరిపాలనా విధానం కానీ ముఖ్యంగా తనను నమ్ముకున్నటువంటి అభిమానుల కోసం తన కోసం ప్రాణాలను సైతం అర్పించినటువంటి బాధితులకు కూడా విజయ్ తనేంటో ఆ కుటుంబాలకి ఇప్పుడు ఒక కొడుకులాగా ముఖ్యంగా ఆ కుటుంబానికి పెద్దన్నలాగా నిలిచాడనే చెప్పాలి. ఎందుకంటే తను పార్టీ పెట్టినటువంటి తొలినాల్లో 2025లో తాను పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికల ప్రచారం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేటువంటి క్రమంలో కరూరుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే కరూరులో జరిగినటువంటి కార్నర్ మీటింగ్కు అక్కడ విజయ్ వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో విజయ్ నేరుగా అక్కడికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగానే ఒక సంచలనంగా మారింది. అంటే ఒక సినిమా హీరోగా ఉండి అగ్రస్థాయిలో ఉన్నటువంటి అగ్ర కథానాయకుడిగా ఉండి రాజకీయ పార్టీని పెట్టిన కొన్ని నెలల్లోనే ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి విజయ్కు ఇది ఒక పెద్ద షాక్లా మారిందనే చెప్పాలి. అయితే ఆ కరూరు తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిన తర్వాత విజయ్ ఆ ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు బయటకు రాలేనటువంటి పరిస్థితి. కొన్ని రోజులు ఆయన ఈ ఘటన తర్వాత ఎలా రియాక్ట్ కావాలో కూడా ఒక సంశయంలో పడినటువంటి పరిస్థితి. అయితే అప్పట్లో విజయ్ వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాననేటువంటి ఒక హామీని ఇవ్వడం జరిగింది. కానీ రాజకీయంగా విజయ్ ఎక్కడా కూడా దీని గురించి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి అనేక బహిరంగ సభల్లో కరూరు తొక్కిసలాటకు సంబంధించినటువంటి దీని వెనకున్నటువంటి కారణాలు ఎక్కడ కూడా విజయ్ చెప్పలేదు. కానీ సీఎం అయిన తర్వాత దాదాపు 2 నెలల కాలం పూర్తయ్యేటువంటి క్రమంలో విజయ్ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 41 మంది చనిపోయినటువంటి కుటుంబాలకు ముందుగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, అది కూడా టీవీకే పార్టీ నుంచి కూడా ఆ సహాయాన్ని అందించేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు చెక్కులను అందించారు. అదేవిధంగా ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి అంశాన్ని కూడా విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ దానికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్స్ను కూడా హామీ పత్రాన్ని కూడా నేరుగా ఆ కుటుంబాలకి విజయ్ అందించారు. అయితే విజయ్ ఇవాళ కరూరులో ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో, ఏ నగరంలో అయితే ఏ ప్రాంతంలో అయితే తొక్కిసలాట జరిగిందో విజయ్ని రాజకీయంగా ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం జరిగిందో అదే ప్రాంతంలో ఇవాళ విజయ్ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఆ రోజు ఏ విధంగా అయితే వెహికల్ మీదకి ఎక్కి ఆయన ప్రసంగించారో, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఆయన ప్రసంగించాడో, ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఆ వెహికల్ని ఎక్కి నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమని మాట్లాడారంటే చాలా నేరుగా సూటిగా విజయ్ ఆన్సర్ ఇచ్చారు. ఏమన్నారంటే ఇప్పటివరకు విజయ్ రాజకీయంగా అక్కడ ఎక్కడ కూడా పదునైనటువంటి విమర్శలు చేయట్లేదు. విజయ్ పరిపాలన మీదనే దృష్టి కేంద్రీకరించారు. విజయ్ మాటల కంటే కూడా చేతలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటూ కూడా అందరూ భావించారు. కానీ ఇవాళ చాలా స్ట్రైట్గా మాట్లాడారు విజయ్. ఆ మీటింగ్లో ఏమన్నారంటే దీని వెనక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కుట్ర చేసింది. కరూరు తొక్కిసలాటకు అసలైనటువంటి కారణం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లేకపోతే అక్కడ పార్టీకి సంబంధించిన నాయకుల నిర్లక్ష్యమే కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీని వెనక ఒక పెద్ద కుట్రను పన్నింది, అందులో భాగంగానే ఇంత దారుణం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా విశదీకరించారు విజయ్. ఏమన్నారంటే ముందుగా కరూరు మీటింగ్కి సంబంధించి ముందుగా ఆయన వేరే మీటింగులకు అటెండ్ అవ్వాల్సి ఉండగా అక్కడ మీటింగ్ని క్యాన్సిల్ చేసినటువంటి పోలీసులు ఇక్కడ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసలు విజయ్ ఏం మాట్లాడారు? విజయ్ నేరుగా డిఎంకేను అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఏ విధంగా టార్గెట్ అనేది కాదు, దీని వెనక వాళ్ళ ప్రమేయం వాళ్ళ పాత్ర ఎలా ఉందో అనేటువంటి విషయాన్ని స్ట్రైట్గా విజయ్ ఆ సభలో ఏం మాట్లాడారో దాన్ని తెలుగులో అనువదిస్తూ వచ్చినటువంటి ఆ వీడియోను కూడా మనం ఒకసారి చూద్దాం. పీసీఆర్ టీం ఆ వీడియోను ఒకసారి ప్లే చేయండి. అలాగే నామక్కల్లో ఆ మీటింగ్ ముగించుకుని కరూరు వచ్చేటప్పుడు ఆ కరూరు పోలీసులు మమ్మల్ని అలర్ట్ చేసి ఉండొచ్చు కదా. లేదు సార్, ఇక్కడ ఊహించిన దానికంటే జనం చాలా ఎక్కువగా ఉన్నారు, కంట్రోల్ చేయడం కష్టం అవుతోంది, మీరు రావద్దు. ఏదైనా తప్పు జరుగుతోందని పోలీసులకు అనిపిస్తే చాలు, వాళ్ళు ఆ మీటింగ్ రద్దు చేయగలరు.
మీటింగ్ని క్యాన్సిల్ చేసే పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి. మమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు. కానీ అవేమీ చేయకుండా హైవే నుండి ఆ స్పాట్ వరకు పోలీసులే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చిన ఆ డ్రామా ఉంది చూడండి. నేను దాన్ని పూర్తిగా నమ్మేశాను. ఆ రోజు కరూరు పోలీసులు మాట్లాడినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పాను. ఇలాంటి డ్రామా జరుగుతుందని నాకు తెలియదు. వీటన్నింటికి అసలు ఎవరు కారణం? ఇదంతా ఎవరు చెప్పి చేయించారు? ఇలా చేయండి, అలా చేయండి అని. ఒకవేళ అలా జరిగితే ఇలా చేయండి, ఇలా జరిగితే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రెజర్ పెడుతున్నది ఎవరు? ఎస్, విజయ్ చాలా స్పష్టంగా సూటిగా దీని వెనక డిఎంకే ఉంది, అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకేనే దీనంతా కూడా పక్క ప్లాన్ ప్రకారం నడిపించింది అనేటువంటి విషయాన్ని అక్కడ విజయ్ మాట్లాడారు. అంటే ముందున్నటువంటి 2 సభలకు పూర్తి చేసుకొని అక్కడికి రావాల్సి ఉంది, కానీ అప్పటికే అక్కడ ఆలస్యం అయిపోయింది, విపరీతమైనటువంటి జాప్యం జరిగింది. ముందు సభలకు ఏదైతే పెరంబలూరుకు సంబంధించిన సభను క్యాన్సిల్ చేసినటువంటి పోలీసులు ఈ సభను కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. విపరీతమైనటువంటి జనసందోహం, అంటే అక్కడ ఆ ప్లేస్కి అవసరమైనటువంటి, అంటే ఆ ప్లేస్కు మించినటువంటి జనం అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదం లాంటిది జరుగుతుంది అనేటువంటి అంచనా వేయాల్సిన పరిస్థితి ఎవరు? పోలీసులకు ఒకవేళ సభను రద్దు చేయాలనేటువంటి విషయాన్ని మాకు చెప్తే మేము రద్దు చేసుకుంటాం. ముందు సభను రద్దు చేసినటువంటి పోలీసులు ఈ సభను ఎందుకు రద్దు చేయలేదు? సో పోలీసులే నన్ను గట్టిగా ప్లాన్ చేసి ఈ కుట్రలో భాగంగా ఒక డ్రామా ఆడారు అనేటువంటి పదాన్ని కూడా ఆయన మాట్లాడారు. డ్రామా ఏం జరుగుతుందో అనేటువంటి విషయం మాకు కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ తెలియదు. అప్పటి వరకు కరూరుకి ప్రాంతానికి వచ్చేటువంటి, అంటే నగరం లోపలికి వచ్చేటువంటి తనకు నేరుగా హైవే నుంచి కరూరు లోపలికి ఎక్కడైతే ఆ కార్నర్ మీటింగ్ జరుగుతుందో, ఆ రోడ్ షో జరుగుతుందో ఆ ప్రాంతానికి నేరుగా పోలీసులే నన్ను లోపలికి తీసుకువెళ్ళారు. అంటే పోలీసులే నన్ను నేరుగా స్వాగతం పలికారు అనేటువంటి విషయాన్ని కూడా నేరుగా విజయ్ చెప్పడం జరిగింది. పోలీసులు నేరుగా నన్ను అక్కడ తీసుకొచ్చి ఆ మీటింగ్ వరకు తీసుకొచ్చారంటే తిరిగి నేను పోలీసులు కూడా థ్యాంక్స్ చెప్పాను. అంటే నాకు ఎక్కడ కూడా అనుమానం కలగలేదు. పోలీసులు కూడా నిజంగా అంత పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో అక్కడికి జనాలు వస్తారు అనేటువంటి విషయాన్ని పోలీసులకి తెలుస్తుంది కాబట్టి, ఇంటెలిజెన్స్ ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి, సభను రద్దు చేసేటువంటి అధికారం కూడా పోలీసులకు ఉంటుంది కాబట్టి ఎందుకు చేయలేదు? దీని వెనక ఎవరున్నారు అంటే డిఎంకే పక్కాగా దీన్ని ప్లాన్ చేసింది. ఈ తొక్కిసలాటలో అమాయకమైనటువంటి జనం, టీవీకే పార్టీని అభిమానించేటువంటి కార్యకర్తలు, తన ఫ్యాన్స్, అభిమానులు వీళ్ళందరూ అక్కడికి వస్తారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ పేరుతో, ఈ కుట్ర పేరుతో ప్రమాదం జరిగితే, అందులో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అది విజయ్ని టార్గెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. విజయ్ని రాజకీయంగా ఎదుగుదలకు ఇది ఒక రకంగా ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి, ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుంది కాబట్టి అప్పుడు విజయ్కు ఓటమి వస్తుంది అనేది దీని వెనకంతా కూడా ఇది ఒక ఫ్రేమ్ చేసినటువంటి ప్రమాదంగా విజయ్ దీన్ని చాలా సూటిగా మాట్లాడారు. అంటే అది ఇంకొక విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆ తొక్కిసలాట ఘటనలో ఇంతమంది చనిపోతే తాను తట్టుకోలేక, ఆ బాధ నుంచి తాను బయటపడలేక కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాను. ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నాకు వచ్చింది. సో ఇంకా కూడా ఆ షాక్లో ఉన్నాను. అంతమంది నన్ను అభిమానించేటువంటి అభిమానులు చనిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక నేను ఇంటికే పరిమితమయ్యాను, ఇంట్లో ఉండిపోయానంటే దాన్ని కూడా డిఎంకే రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఒక దొంగలాగా ఇంటికే పరిమితమయ్యాడు విజయ్. ఇంతమంది చనిపోతే ఏమాత్రం కూడా బయటకు రావట్లేదు, ఏమాత్రం బయటకు వచ్చి కనీసం నోరు కూడా విప్పట్లేదు అంటూ కూడా విమర్శలు చేశారు. సో ఇదంతా కూడా రాజకీయంగా ఒక కుట్రలో భాగంగా చేశారు అనే విషయాన్ని విజయ్ చెప్పారు. ఇప్పటివరకు విజయ్ ఎక్కడా కూడా ఎన్నికల సమయంలో కరూరు ఘటన జరిగిన తర్వాత అనేక సభల్లో, అనేక రోడ్ షోలో పాల్గొన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఇవాళ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, నేను ఒక రాజకీయపరమైనటువంటి విమర్శలు నేను చేయదలుచుకోలేదు. కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇంతమంది చనిపోయినప్పుడు దాని వెనక జరిగినటువంటి కుట్ర గురించి చెప్పకపోతే కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన విషయాలన్నింటినీ కూడా చెప్పారు. అయినా కూడా కరూరు నుంచే చెప్తున్నాను, తన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబాలకు నేను చెప్తున్నాను, వాళ్లకు నేను అండగా ఉంటాను, వాళ్ళ కోసం నిలబడతాననేటువంటి మాటను ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకుంటే ఇవాళ
వాళ్ళకు ఆర్థిక సాయం పార్టీ తరపున అందించడం, అదేవిధంగా నేను అధికారంలోకి వచ్చాను అంటే ఇలాంటి వాళ్ళు కోట్ల మంది నాకు ఓటేశారు కాబట్టి, ఇంతమంది నా వైపు నిలిచారు కాబట్టి, నా కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలిచేటువంటి క్రమంలో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటూ ఇప్పుడు ఆ కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు. సో దీనికి ముందు అంటే విజయ్ ఏదైతే ఆ ఫ్యామిలీస్కి, ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీస్కి, చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తున్నాము అనేటువంటి ఆ పార్టీ నుంచి, విజయ్ నుంచి ఒక ప్రకటన వచ్చినటువంటి వెంటనే కొన్ని రాజకీయ పక్షాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అంటే విజయ్ ప్రభుత్వాన్ని, తనకిచ్చినటువంటి అధికారాన్ని తన వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఆయన రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి ఆయన ప్రభుత్వ ఉద్యోగాలను ఆఫర్ చేశారు అనేటువంటి దాని మీద హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. సో విజయ్ ఇవాళ మీటింగ్ జరిగేటువంటి క్రమంలోనే కొద్ది గంటల ముందే, అంటే సరిగ్గా ఒక గంట ముందే హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. విజయ్ ఎవరైతే చనిపోయినటువంటి బాధిత కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు, విజయ్ వాళ్లకు ఆఫర్ లెటర్స్ ఇవ్వడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక తీర్పును కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడ కోర్టు ఇది తాత్కాలికమైనటువంటి ఉత్తర్వులు, తదుపరి పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఉత్తర్వుల వరకు కూడా చూడాలి అనేటువంటి అంశాన్ని కోర్టు ప్రకటించింది. ఏదేమైనా కానీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా విజయ్కి ఒక పెద్ద ఊరటనిచ్చింది, టీవీకే పార్టీకి కూడా ఊరటనిచ్చింది, బాధిత కుటుంబాలకు కూడా ఊరటనిచ్చింది. ఈ సభ జరిగిన తర్వాత ఆయన నేరుగా డిఎంకేని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అంటే డిఎంకే నన్ను అనేక రకాలుగా విమర్శించింది, నన్ను సోఫా పార్టీ అన్నారు, సోఫా మనిషి అన్నారు, వాషింగ్ మిషన్ మనిషి అన్నారు, ఇలా రకరకాల పేర్లతో టీవీకే పార్టీని, అలాగే నన్ను వ్యక్తిగతంగా విజయ్ను విమర్శిస్తూ వచ్చింది డిఎంకే పార్టీ. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నన్ను ఒక సోఫా పార్టీ అన్నా, సోఫా వ్యక్తి అనుకున్నా పర్లేదు, నేను ఏదైతే చెప్పానో, నా మనసులో ఏదైతే ఉందో, ప్రజలకు సుపరిపాలన అందించాలి అనేటువంటి ఆలోచన నాకుందో అది ఖచ్చితంగా అందిస్తాను, అందులో ఎలాంటి అనుమానం లేదు. నేను మిగతా పార్టీల్లాగా, మిగతా వ్యక్తుల్లాగా, మిగతా నాయకుల్లాగా నేను మాటలు చెప్పేటువంటి ముఖ్యమంత్రిని కాదు, మాటలు ఇచ్చేటువంటి వ్యక్తిని మాత్రమే కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి నిజమైనటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని కూడా విజయ్ మరొకసారి ఉద్ఘాటించారు. అంటే చెప్పిన మాట మీడియా ముందుకు వచ్చి, లేదంటే మీడియాలో హైప్ చేసుకోవడమో, పబ్లిసిటీ స్టంట్ కోసమో చేసే వ్యక్తిని కాదు, మాటల కంటే కూడా చేతల రూపంలో చూపించేటువంటి పరిపాలనను విజయ్ అందిస్తారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు మరొక్కసారి చెబుతున్నానంటూ కూడా కరూరు బహిరంగ సభ వేదిక నుంచి కూడా విజయ్ చెప్పడం జరిగింది. ఈ సభ ముగిసిన తర్వాత ఆయన ఆ సభలో కూడా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఒక నాయకుడి కోసం ఈ ప్రాణాలు అర్పించారో అది చిరస్థాయిగా తమిళనాడు చరిత్రలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తున్నాము, ఆర్థిక సాయాన్ని పార్టీ తరపున అందిస్తున్నాము. అదేవిధంగా కరూరులో వాళ్ళ స్మారకంగా ఒక చిరస్మరణీయంగా ఒక స్మారక చిహ్నాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఇది తమ పార్టీ నేను ఉన్నంత వరకు ఎప్పటికీ వారిని మర్చిపోకుండా, తన కోసం ప్రాణాలు అర్పించినటువంటి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని గుర్తుపెట్టుకునే విధంగా విజయ్ పార్టీ ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు వాళ్ళని మర్చిపోని విధంగా కూడా ఆ స్మారక చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఏదైతే పథకాలను ప్రకటించానో, అంటే ప్రతి ఒక్కరికి బంగారు ఉంగరం పథకం కావచ్చు, లేదంటే తాను ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా అక్కడ విజయ్ ప్రస్తావించారు. సో నేను చెప్పినటువంటి, అంటే ఆచరణ సాధ్యం కాని హామీలను విజయ్ ఇస్తున్నాడు అంటూ నన్ను అప్పట్లో అధికార పార్టీ అయినటువంటి డిఎంకే విమర్శించింది. నేను ఆచరణ సాధ్యం కాని హామీలను మాత్రమే ప్రకటించలేదు, ప్రకటించిన ప్రతి హామీని కూడా అమలు చేస్తాను అని మళ్ళీ కరూరు సభ నుంచి కూడా విజయ్ మరొకసారి చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ అయిన వెంటనే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో, చనిపోయినటువంటి 41 మంది కుటుంబాలలో ఒక 31 మంది కూడా 27 నుంచి 30 మందికి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి నేరుగా విజయ్ తన వద్దకు పిలిపించుకొని వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒకానొక సమయంలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు
ఏడవడం జరిగింది, విజయ్ను పట్టుకొని ఏడవడం జరిగింది. కొంతమంది చిన్నపిల్లలతో పాటు రావడం జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో 8 మంది పిల్లలు చనిపోవడం జరిగింది, అలాగే 18 మంది మహిళలు కూడా చనిపోవడం జరిగింది. సో అక్కడికి వచ్చినటువంటి 27 మంది ఫ్యామిలీల్లో కూడా కొంతమంది విజయ్ని చూసి ఎమోషనల్ అయ్యారు. విజయ్ వాళ్లకు అండగా నిలుస్తామని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి క్రమంలో దాన్ని చేసి కూడా చూపించారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా విజయ్ని పట్టుకొని ఏడుస్తున్నటువంటి సందర్భంలో విజయ్ కూడా ఒకానొక సందర్భంలో ఎమోషనల్ అయ్యారు. విజయ్ కూడా ఒకానొక టైంలో విజయ్ కూడా తాను కూడా ఏడ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా విజయ్తో మాట్లాడుతూ వారందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అంటే తమ అభిమాన నటుడు కోసం, తమ అభిమాన నాయకుడు కోసం అంత దూరం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది నిజంగా నా జీవితంలోనే ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. నేను బతికున్నంత వరకు కూడా ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఇప్పటికీ కూడా ఆ ఘటన గురించి ఊహించుకుంటుంటేనే, ఆలోచిస్తూనే నాకు నా మనసంతా కూడా పిండేసినట్టుగా మారిపోతుంది అంటూ కూడా విజయ్ మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సభలకు, రోడ్ షోలకు కార్యకర్తలు రావడం, నాయకులు రావడం, అభిమానులు రావడం అనేది ఇప్పటి వరకు చూసాం. ఆ వచ్చినటువంటి ఆ రోడ్ షోల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చాలా చోట్ల తొక్కిసలాట జరిగింది. చాలా చోట్ల ఈ స్టాంపైడ్లో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి, చాలామంది అమాయకులు, కార్యకర్తలు, అభిమానులు చనిపోవడం మనకు చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో కూడా చూసాం. మన తెలుగు రాష్ట్రాల్లో చూసాము, తమిళనాడులో చూసాము, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం. అయితే అందరు నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీ తరపునో లేకపోతే వ్యక్తిగతంగానో ఆర్థిక సాయం అందించడం, నష్టపరిహారం అందించడం ఇచ్చినటువంటి ఘటనలు మాత్రమే మనం చూసాం. కానీ విజయ్ తన అధికారంలోకి రాకముందు ఈ ఘటన జరిగినప్పటికీ, సో ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయినటువంటి 2 నెలల వ్యవధిలోనే తన కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి క్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి ఇప్పుడు ఆయన ఒక సంచలనంగా మారారు అనేది మనం చెప్పవచ్చు. అంటే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పరిధులను విజయ్ అతిక్రమించి దాటాడా, తనకు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ కాదని కొంతమంది కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ఏది ఏమైనా కూడా ఒక నాయకుడిగా మాత్రం విజయ్ 100% పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే నా కోసం ప్రాణాలు అర్పించారు, నా కోసం నేను అప్పటికి నాకు ఏ పదవి లేదు, కేవలం ఒక రాజకీయ పార్టీని మాత్రమే స్థాపించాను. సో నేను గెలుస్తానో లేదో గెలవనో తెలీదు, భవిష్యత్తు ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇదే అదునుగా చూసుకొని నన్ను ఇరుకును పెట్టడానికి అప్పుడున్నటువంటి డిఎంకే పార్టీ అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఈ కరూరు ఘటన ద్వారా నన్ను బదనాం చేసి సో ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటి భావన తీసుకొచ్చి ఆ సెంటిమెంట్ని రేస్ చేయాలనేటువంటి భావన చేసింది. కానీ నేను జనంతోనే ఉంటాను, జనం వైపే ఉంటాను, నేను నిజాయితీగా ఉన్నాను, పారదర్శకంగా ఉన్నాను, నిష్పక్షపాతంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని జనం నమ్మారు. ఆ బాధిత కుటుంబాలు కూడా నమ్మి నా వైపు నిలిచాయి కాబట్టి ఇవాళ నేను ముఖ్యమంత్రిని అయ్యాను. సో నా పార్టీ గెలవగలిగింది అనేటువంటి ఉద్దేశంతోనే ఇచ్చిన మాటను విజయ్ నిలబెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ దేశంలోనే ఒక సంచలనంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను విజయ్ తనకు తానే ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పవచ్చు. మీకేమనిపిస్తుంది? విజయ్ అగ్రనటుడిగా, అలాగే ఒక స్టార్ సినిమా హీరోగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి విజయ్ ఆ స్టార్డమ్ని పక్కన పెట్టి, సినిమాలను పక్కన పెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, వచ్చినటువంటి కొన్ని నెలల్లోనే, అంటే 1.5 నెలల్లోనే ఆయన నేరుగా అధికారాన్ని స్థాపించడం, ముఖ్యమంత్రి అవ్వడం, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కొన్ని నెలల వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే తన కోసం నిలబడినటువంటి వారికి తాను ఒక పెద్దన్నగా ఉంటూ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ లెటర్స్ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక సాయం అంతా కూడా ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పవచ్చు. మీకేమనిపిస్తుంది? విజయ్ నిజంగా తన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబాల కోసం ఒక అన్నగా నిలబడ్డా, ఒక పెద్దన్నగా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడా? సో విజయ్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు మద్దతిస్తున్నారా, సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? విజయ్ పరిపాలన మీద, కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి తరువాత విజయ్ రియాక్షన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.